అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నారా లోకేష్ ఫైట్ నడుస్తుంది. గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కోపం తెప్పించాయి. దీనికి సంబంధించే గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎవరైతే సోషల్ మీడియా టీం ఉందో వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళ మీద కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది విషయాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నారా లోకేష్ ఇలాగా అంటే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అరెస్ట్ చేసిన కారణం మీకు తెలిసి ఉంటుంది. 2-3 రోజులుగా చూస్తే ఈ ఆడియో ఒకటి వైరల్ అవుతున్న పరిస్థితి. దీని మీదుగానే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అగాధం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. మీ విశ్లేషణ ఏంటి దీని గురించి? ఒక రకంగా అంటే ఇంటి గుట్టు గడప దాటకూడదు. కుటుంబ సమస్య ఏంటంటే దేశ సరిహద్దులు దాటిపోయిందని మాత్రం చెప్పగలం. అభిమానులు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఎవరిని మనసుని గాయపరిచేటటువంటి అధికారం ఎవరికీ లేదు. ప్రతి ఇంటి రామాయణమే, ఇంటింటి రామాయణమే. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసరికి ఒక సమస్య, జటిలమైన సమస్య, వాళ్ళ కుటుంబ అంతర్గత సమస్య. అది ఎవరు బట్టలోడ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడిన వాయిస్ నాది కాదు అని చెప్పడం దుర్మార్గం. 100% ఆ వాయిస్ అనంతపురం ఎమ్మెల్యేదే, నో డౌట్. దాంట్లో ఉండే డిస్ప్యూటే లేదు. కాకపోతే అతను బయటపడ్డాడు. బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. అక్కడ ఉన్నటువంటి పిల్లి మేళ్ళ ఊరు గంట కడతారా అనుకుంటే ఆయన కట్టాడు. కాబట్టి ఇది పద్ధతి కాదు అని చెప్పగలను ఒక మానవతావాదిగా. ఇది మనుషులకి ఉంటే, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్యని కాస్త ఇక్కడ కేసుల దాకా తీసుకొస్తున్నారంటే నాకైతే మంచి అనిపించడం లేదు. కాబట్టి భవిష్యత్ అనేది ఎవరు ఎక్కడ పుట్టాలనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే భువనేశ్వర మేడామని వాళ్ళు అన్నప్పుడు అతను బయటకు వచ్చి ఉంటే కుటుంబం వైపు నిలబడలేకపోయినాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక నిగుడు కూడా నిప్పులాగా ఉందన్నమాట జూనియర్ ఎన్టీఆర్ పైన. అంటే భువనేశ్వరి మేడామని అన్నప్పుడు, పెద్ద ఆమెను అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ బయటకు వచ్చి రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అదొక సందర్భం. ఇంకో సందర్భం ఏంటంటే 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు బయటకు వచ్చి మాట్లాడుంటే పెద్దరికం అనేది నిలబడి ఉండేది. సరే, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఇంటి కుటుంబ విషయాలు మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు మనసులో బాధలు ఎన్నున్నా మనమంతా ఒకటి అని నిలబడాలి. అవన్నీ అతని సైడు మనసులో ఏం పెట్టుకున్నాడో ఏమో కానీ బయటికి రాలేకపోయాడు. అప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు? కులం ఆలోచిస్తుంది, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆ విధంగా ఏంటంటే అతని మనసులో ఏముందో అతను చెప్తే కానీ మనకు తెలియదు. ఓకే, వాస్తవంగా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఏమన్నా అనుకోని అతను వాళ్ళ అమ్మని బాగా ప్రేమిస్తాడు జూనియర్ ఎన్టీఆర్. కన్న తల్లిని ఏ బిడ్డైనా ప్రేమిస్తాడు. అక్కడ డిస్ప్యూట్ అనేది అక్కడ ఉందని నేను అనుకుంటున్నా. ఓకే, అతన్ని గౌరవిస్తారు కానీ వాళ్ళ కన్న తల్లిని గౌరవించడంలో వీళ్ళు నారావాళ్ళు నందమూరి కుటుంబం సమస్య అది. జూనియర్ ఎన్టీఆర్ ఏం కావాలా? జూనియర్ ఎన్టీఆర్ అయితే అవసరమే, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పోలికలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే నన్ను గౌరవిస్తారు, మా అమ్మను కూడా గౌరవించమనేది అతని యొక్క హృదయ ఆంతరంలో ఉన్నటువంటి ఆవేదన అని మాత్రం నేను చెప్పగలను. అంటే కొంచెం సైకాలజీ తెలుసు కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ పరుష పదజాలం వాడడం ఎవరిని కాదు. జూనియర్ ఎన్టీఆర్కి రెస్పెక్ట్ ఇస్తుంది కుటుంబం, కానీ వాళ్ళ మదర్ ఉంది. మా మదర్ను కూడా ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగింది, ఒక మ్యారేజ్ జరిగింది, ఇన్విటేషన్ అనేది బిడ్డతో పాటు తల్లికి కూడా, నా తల్లికి కూడా గౌరవం కావాలా, నాకు ఒక్కడికే కాదు అంటాడు. అది చెప్పుకోలేకపోతా నలిగిపోతున్నాడు అనమాట.
అంటే జీవితం అంటే కళ కాదు, ఉమ్, జీవితం అంటే కవులు రచించే కథ కాదు. ఉమ్, ఇన్ని సంఘర్షణల మధ్య ఉన్నప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలు చాలా దుర్మార్గమైంది. ఎవరు కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు అతని సినిమా పోకండి, ఉమ్. చూడబాకండి. మీరందరూ చూడకండి అంటాం కరెక్ట్ కాదంటారా? మీరందరూ కాదు, ఉమ్, అసలు మీరు పోకండి. ఉమ్, కానీ అతను మాట్లాడినటువంటి మాటలు జుగుత్సాపకరమైనటువంటి మాటలు, ఉమ్, అది క్షమించరా అనేటువంటి మాటలు మాట్లాడాడు. నాయి కాదు, నాది మిమిక్రీ వాయిస్ అన్ని తప్పించుకుంటుంటే ఫోరెన్సిక్ ఆడిట్ ఉంది కదా, అవును. లాబొరేటరీ అనంతపురంలో అంటే దాని తర్వాత ఎవరైతే ఆయన దానికి సంబంధించి క్షమాపణలు ఒకవేళ నాదై ఉంటే క్షమించండి అని చెప్పి వాళ్ళు కూడా పబ్లిక్ గా చెప్పమంటున్నారు. ఉమ్, నువ్వు ఊరకేదో ఒక వీడియోలో చెప్పు కదా, పబ్లిక్ గా బయటకు వచ్చి ఉమ్, చెప్పమని అంటున్నారు. వాళ్ళు చెప్పరు, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చెప్పరు. కాబట్టి ఇట పరస్పరంగా ఏంటంటే ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఏ బిడ్డ అయినా తప్పు చేస్తే నా బిడ్డ తప్పు చేసిండని ఏ తల్లిదండ్రులు చెప్పరు. ఓకే. అట్లాగే పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా ఉమ్, పిలిచి మందలిస్తారు, కానీ ఇంటర్నల్గా బయటకు వచ్చి మా ఎమ్మెల్యే తప్పు చేసినాడని ప్రభుత్వము చెప్పదు. ఎందుకంటే ప్రతిపక్షాలకి ఆయుధాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టే అవుతారని. కదా. ఉమ్, కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో సంఘర్షణ అనేది జూనియర్ ఎన్టీఆర్ వల్ల కాదు, వాళ్ళ మదర్ వల్ల జూనియర్ సంఘర్షణ జరుగుతున్నది వాస్తవం. ఓకే. ఇప్పుడు మనకి భారత ఇతిహాసాల్లో ఏ తీసుకున్నా రాముడు తండ్రి ఎవరు అంటే దశరథుడు అంటారు. ఆయనకి 3 భార్యలు. ఉమ్, ఎవరికి? దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఉమ్, వాళ్ళ దేవతలుగా కొలుస్తారు. కానీ మన హైందవ సమాజంలో కూడా రాయలసీమ రీజన్ కానీ ఎక్కడ కానీ 1, 2, 3 ఉంటారు. ఉమ్, ఇది మనం నడుస్తున్న చరిత్ర. ఇప్పుడు మనకి కరుణానిధిని తీసుకుంటే అవును. ఆయన అట్లా ఏంటంటే మంచి చెడు జరిగిందేదో జరిగిపోయినప్పుడు వాళ్ళకి లేని అభ్యంతరం ఓకే. నిన్నగాక మొన్న మీరు చూశారు, అన్ని పేపర్ల మ్యాగజైన్లో చూశారు. బహుశా అది జార్ఖండ్లో అనుకుంటా, ఉమ్, ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు చేసుకున్నారు. ఒకే అమ్మాయిని ఉమ్, ఇద్దరు అన్నదమ్ములు చేసుకున్నారు. వాళ్ళ గిరిజన ఆచారం అంట అది. ఓకే. సో మనం భారతదేశంలో వివిధ సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న తెగలు, విభిన్న వర్గాలు ఉంటాయి. ఉమ్, ఆదివాసీల తెగల్లో ఒక రకమైనటువంటి మ్యారేజ్ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఆదివాసీల్లో. ఉమ్, ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా చనిపోతే, ఇప్పుడు అన్నదమ్ములు 3గా నుండి పెద్దోడు చనిపోతే వాళ్ళ మిస్సెస్ని చిన్న అబ్బాయి కాడే ఉండిపోతుంది, వాళ్ళ కుటుంబంలో ఉండిపోద్ది. ఓకే. బయటికి పంపించారు. గిరిజన గిరిజన అంటే ఏదో ఒక సాంప్రదాయము, అవును. అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు సాక్కోవాలా, ఉమ్, కాబట్టి విభిన్నగానే ఉంటాయి. అట్లాగే ఈ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం ఏంటంటే వాళ్ళ మదర్ విషయంలో అతను నలిగిపోతున్నాడు. మా అమ్మకి ఎందుకు రెస్పెక్ట్ ఎవరు, మా అమ్మకు మీ అమ్మ లాంటిది కదా మా అమ్మ అంటాడు అతను. ఉమ్, తప్పు కాదు కదా నేను అనేది. వాళ్ళ మదర్ని రెస్పెక్ట్గా కావాలని కోరుకుంటున్నాను, అంతరంగంగా నలిగిపోతున్నారు. ఇది నేను గ్రహించింది, ఉమ్, నేను అనాలిసిస్ చేస్తున్నది. ఓకే. వాళ్ళకేం జూనియర్ ఎన్టీఆర్ కావాలా, వాళ్ళ మదర్ వద్దంటే ఏ బిడ్డని ఒప్పుకుంటాడా? ఉమ్, ఒప్పుకోడుగా. అందువల్ల ఏంటంటే అది వాళ్ళ ఇంటింటి రామాయణమే. ఇంటి గుట్టు లంకకి చేటు అన్నారు. ఓకే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గుట్టు వీళ్ళు బయట పెట్టుకొని వాళ్ళ గుట్టు వీళ్ళ బయట పెట్టుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, నందమూరి వారసుడు ఎవరు అని అడుగుతారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఉమ్, ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేరు. మా మా రామారావు అని అంటాడు, ఉమ్, ఆయనకి పేరు పెట్టింది కూడా ఎవరు? పెద్ద ఎన్టీఆరే. ఉమ్, హరికృష్ణకి ఆ కొడుకు ఆ పేరు నామకరణం చేసింది కూడా పెద్ద ఎన్టీఆరే, ఉమ్, ఎన్టీ రామారావు అని. ఉమ్, అందువల్ల ఏంటంటే పార్టీ మాది, మా నందమూరి వాళ్ళది, మా తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు అంటారు. ఓకే. ఇప్పుడు నందమూరి వర్సెస్ నారావారు అని అంటారు. ఉమ్, ఇప్పుడు అది పార్టీని తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఉమ్, అదే తెలుగుదేశం పార్టీకి ఏమన్నా గడ్డు కాలం వస్తుందా, పొయ్యే కాలం వస్తుంది, ఈ పాడు పనులు ఎందుకు రా అని అంటున్నారు. ఉమ్, అది ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ బీసీ కులాలు. ఉమ్, యాక్చువల్గా ఏంటంటే బీసీ కులాల్లో కానీ మిగతా అన్ని కులాల్లో ఎన్టీ రామారావుని కానీ ప్రేమించేవాళ్ళు, తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఇది మంచిది కాదు అనుకుంటున్నారు. దీన్ని ఆర్పాలా, ఇది కేసుల దాకా తీసుకపోతే వాళ్ళు దగ్గరగా ఉమ్, వాళ్ళు ఎందుకు తగ్గుతారు? అవును. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో ఉంటారు, ఒక్క సామాజిక వర్గంలోనే ఉంటారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్. అవును. ముస్లింల వర్గాల్లో కూడా ఉంటారు. వాళ్ళు బయటకు వస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తావు?
కాబట్టి 100% ఇది ఆ ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సి ఉంది. చెప్పకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎంతమంది నేను అరెస్ట్ చేస్తారు? తప్పు జరిగింది, క్షమాపణ చెప్పటంలో సందేహపడబడలే. మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తే గౌరవం పెరుగుద్ది ఎప్పుడైనా సరే. ఓకే, తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తే ఆ వ్యక్తి ఔన్నత్యం పెరగద్ది, గౌరవం పెరగద్ది. తెలుగుదేశం పార్టీ వర్గాలు అవ్వచ్చు, లేకపోతే లోకేష్ని అభిమానించేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సంబంధించి సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఏంటి పెద్దయిన ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటే, అంతకుముందు మా తాత మా బాబాయి వీళ్ళందరూ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ నేను స్వశక్తితో వచ్చాను, ఎవరో నాకు సపోర్ట్ లేదన్నట్టుగా మాట్లాడటం అనేది జీర్ణించుకోలేని విషయం. నువ్వు అలా అనుకుంటుండవు, మీరు అలా అనుకుంటే అతను ఏం చేస్తాడు? మా తాత ఆశీస్సులు ఉంటే నాకు చాలు అనుకున్నాడు అతను. అవును, బాబాయ్ అంటే అందరి పేర్లు చెప్పలేదన్న మనం అనుకుంటే మనం ఏం చేద్దాము, దానికి మనం ఎలా అయినా తీసుకోవచ్చు. దాన్ని ఎలా అయినా తీసుకునేటప్పుడు రకరకాల వాదనలు అనేవి బయటకు వస్తాయి. ఇది ఒక హీరో వర్సెస్ హీరోషిప్ కాదేడా. మనం మాట్లాడుకునేది మానవతావాదంతో మాట్లాడుకోవాలా. నేను 2 భిన్న స్వరాలు మీకు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీ గారు చిన్నవాడు ముందుకు రావాల్సిన్నాడు, రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం అది. ఖచ్చితంగా ఏంద్రబాయ్ నువ్వు ఎవడురాబాయ్ అనే రేంజ్లో రావాలా. అది ఒకటి మిస్టేక్ నేను చెప్తున్నానా నీకు. ఇప్పుడు భువనేశ్వరం అనే అంత మాటలు అసెంబ్లీ ప్రజాదేవాలయం అన్నప్పుడు బయటికి రావాలా. ఎవడ్రా అనేది అని చెప్పి కర్ర తీసుకొని బయటికి రావాల్సినోడు మౌనంగా ఉండటం కూడా అది తప్పే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది కూడా తప్పు అని చెప్తున్నా. అతను మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు ఆ విధంగా మాట్లాడటం తప్పు కదా. ఎంత పెద్ద మాట్లాడారు, అటువంటి మాటలు వాడటం. అట్లా అనుకుంటే భీష్మ పితామహుడు మహాభారతంలో తీసుకోండి. ఇవాళ పాండు వంశానికి భీష్మ పితామహుడు ఎవరు? ఆయన కురువృద్ధుడు, ఆయనే కదా. అసలు మహాభారతానికి భీష్మ పితామహుడు ఎవరు? ఒకసారి కంప్లీట్ చేసుకోండి, ఆడికే వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ స్టోరీ కూడా. ఇవన్నీ చరిత్రలు తెలుసుకోకుండా, పురాణాలు చదవకుండా, ఇతిహాసాలు చదవకుండా, అంటే మీరు ఇష్టం లేదు కాబట్టి మీరు ఏమన్నా పడాలంటే ఎట్లా పడతారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు నందమూరి వర్సెస్ నారా అంటున్నారు. ఇప్పుడు అదే అవుతుంది, ఇప్పుడు అదే నడుస్తుంది. నందమూరి వర్సెస్ నారా, చిత్తూరు వర్సెస్ కృష్ణ. అర్థమవుతుందా మీకు? నందమూరి వర్సెస్ నారా వారి ఫ్యామిలీ అంటారు, కృష్ణా వర్సెస్ చిత్తూరు జిల్లా వర్సెస్ కృష్ణా జిల్లా, ఇంకొకరైతే రాయలసీమ వర్సెస్ ఆంధ్ర అంటారు. ఏం చేయాలి? కుప్పం వర్సెస్ నెమ్మకూర, అట్లా తయారైపోయింది రాధాకృష్ణ. అందువల్ల ఏంటంటే పుట్టగొడుగులు లాంటి సమస్యలు మొబ్బలో పుట్టి పుబ్బలో పోద్దంట. సార్ ఏంటంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో రగులుతుంది ఇది నిడువుగప్పిన నిప్పు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటికే ఉంటది. ఇది నిడువుగప్పిన నిప్పు లాంటిది సమస్య. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వాళ్ళు, దీనికి ఏదైనా పులి స్టాప్ పెట్టే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడు పెద్దలు కూర్చోవాలి. ఎందుకంటే సార్ వైసీపీ చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళందరూ అన్ని పేజీలు ఆయుధం, శత్రువుకు ఆయుధం అందిస్తారు. మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ని మోసేస్తున్నారు. అదే అతని మీద ప్రేమతో కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ కారిపోయి కాదు, శత్రువుకు ఆయుధం అందించిన వాళ్ళు అవుతారన్నమాట. ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని చెప్పి వాళ్ళ బిడ్డ ద్వారా వాళ్ళనే నరకాలనే సంపద ఉంది చూసినా. వాళ్ళ గొడ్డలతో వాళ్ళు నరుక్కున్నట్టు అట్లా ఇప్పుడు దొరికింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందా, అలా ఒక ఆయుధం దొరికింది అంటే స్లిప్ట్ చేస్తే వాళ్ళ గొడవ పెడితే మనకు ఆదాయం అవుద్ది. బ్రిటిష్ వాళ్ళది ఏంది? డివైడ్ అండ్ రూల్. ఎలా ఇద్దరు హిందూ రాజుల మధ్య తగాదా పెట్టేది, ఒక రాజ్యానికి హెల్ప్ చేసేది, వాడిని చంపేది. ఈడేందో స్నేహితుడు మళ్ళీ ఈయన చంపేది, 2 రాజ్యాలు వాడికి అప్లం చేసుకునేది. డివైడ్ రూల్ అంటే ఏంది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఒక రాజుకి ఈగ్గా ఉండే రాజుకి సపోర్ట్ చేసేవాడు పెద్ద రాజును చంపేవాళ్ళు. పెద్ద చేపను చంపేసిన తర్వాత చిన్న చేపను చంపకుండా ఈడు ఊహించుకోవాలా నా దాకా రాదని. చిన్నోడిని చంపాడు, 2 రాజ్యాలు కలిపి వీడు పరిపాలన చేసిండు. అది బ్రిటిష్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఎందుకు అంది వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? అది ప్రేమతోనే కాదు, అది ప్రేమతో కాదు. అది వాళ్ళ కొంపలో కొంపట పెట్టాలా, వాళ్ళ పార్టీలో స్లిప్ట్ తీసుకురావాలా. సరే, ఈ ఏదైతే ఇది ఉందో దీన్ని పులి స్టాప్ పెట్టే
జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి ఏదైనా ప్రకటన వస్తే ఆగిపోయే అవకాశం ఉందా? ఎందుకంటే- ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి నేను ఒకటే మాట చెప్తుండా, ఉమ్, ఒక పెద్దోడిగా చెప్తుండ సలహా, ఉమ్, ఇది మంచిది కాదు. వాళ్ళ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే ఊసర వెల్లుల్లాగా ఉంటాయి రాజకీయ పార్టీలు. ఉమ్, ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకు అని ఒక సామెత ఉంది తెలుగులో మొరటగా చెప్పాలంటే. ఉమ్, వాడు అన్నంత మాత్రాన ఏం కాదు కదా, పెద్దరికం నిలబడద్ది. జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి వాడు అన్నంత ఎవడు అన్నంత మాత్రం నా తల్లి ఏమో అపవిత్రమే అయిపోదు, బ్రదర్ గమ్ముగా ఉండండి అని ఒక్క మాట అయిపోయింది కథం. ఉమ్, ఇప్పుడు వాడెవడో అన్నంత మాత్రాన ఉమ్, వాడికి ఒక అమ్మ ఉంది, వాడికి కొంత బట్టిన తోబుట్టువులు ఉంటారు ఉమ్, కాబట్టి వాడు అన్నంత మాత్రాన నా పవిత్రమే అపవిత్రం కాదు. మా రామణ బ్రహ్మ సీతమ్మని ఎత్తుకోబోయినంత మాత్రాన సీతమ్మ ప్రాతివృత్యం ఏం బాలేదు, సీతమ్మకు 2 చేతులు ఎత్తి మొక్కతుండం మనం నేటికి కూడా. ఉమ్. కాబట్టి మా అమ్మ సీతమ్మ లాంటిది, మా అమ్మని వాడు అన్నంత మాత్రాన ఏం కాదని చెప్పి ఒక మాట గమ్ముగా ఉండండి, గొడవలు వద్దని ఒక మాట చెప్పిన అనుకో కథం అయిపోయింది. పార్టీ వైపు నుంచి కూడా, ఎందుకంటే మొన్న అంతకుముందు భువనమ్మ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు జరిగినప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వరు అన్నాడు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు కదా సార్, అటువైపు నుంచి కూడా చంద్రబాబు గారు లేకపోతే వాళ్ళు ఏమి చెప్పరు, చెప్పనిచ్చారా బహిరంగంగా? ఏమి చెప్పరు. వాళ్ళకి అధికారం అనేటటువంటి కంఠకావరం, అధికారం అనే అహంకార పొరలు మెండుగా ఉన్నాయి కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళేం రాదు అటు నుంచి. జూనియర్ ఎన్టీఆరే ఆపేయచ్చు. ఓకే, ఏమైనా ఉంటుంది ఏముంది, సింపుల్గా నేను చెప్పిందే కదా, అవును, సీతమ్మ స్టోరీ చెప్పాను కదా నీకు. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణ బ్రహ్మ ఎత్తుకోపోయినాడు. ఏమన్నా సీతమ్మ పాతివృత్యం ఏమన్నా చెడిపోయిందా? ఓకే. కాబట్టి వాడేదో ఒక మాట అన్నంత మాత్రాన వాళ్ళ అమ్మకు గౌరవం ఏమన్నా పోద్దా? వాడికి అమ్మ అప్ప చెల్లెళ్ళు ఉన్నారుగా. కాబట్టి ఒక మాట కాముగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఎవరు గొడవలు చేయొద్దు అని ఒక మాట జూనియర్ ఎన్టీఆర్ అంటే కథం అయిపోయింది. చూద్దాం సార్, ప్రజెంట్ అయితే ఇంకా అలాగే ఉంది. అటువైపు నుంచి ప్రకటనలైనా వస్తాయా లేదనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే ఇంట్లో పోరు ఏమారెడ్డి చెప్పాడు, రాయలసీమలో పుట్టిన ఏమారెడ్డి. చెప్పులో రాయి, చెవులో జోరీగా, కాల్లో ముళ్ళు, కంట్లో నలుసు, ఇంట్లో పోరు ఇంతెంత కాదయ్యా ఇస్పదాభిరామ ఇనురవేమ అన్నాడు. ఆ పద్యం తెలుసుకుంటే చాలు, ఇంకేం బళ్ళే. ఏమన్నా శతకంలో ఆ పద్యం తెలుసుకుంటే చాలు. ఏం చెప్పాను? చెప్పులో రాయి, కాల్లో ముళ్ళు, కంట్లో నలుసు, చెవులో జోరీగా, ఇంట్లో ఇల్లాలి పోరు ఇంతింత కాదయ్యా ఇస్పదాభిరామ ఇనురవేమ అని ఏమారెడ్డి ఏనాడే చెప్పాడు. ఆ ఇంటి పోరు మనం ఏం చేద్దాం? వాళ్ళ ఇంటి గుట్టు వాళ్ళు బయట పెట్టుకుంటుంటే మనకు పోయే నష్టం ఏమి లేదు. అసలు అలాంటి వాడు మాట్లాడకూడదు ఈ మాటలు, ఈ తోక్తి చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా యథాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మ లాగా ఇప్పుడు పాండవులకి కౌరవులకి గొడవ జరుగుతుంది. ఏం చెప్పాడు? భరతకులంబు ధర్మము బాడియు సత్యము బొత్తు బెంపున్ కరుణ గల్గియుండు ననగ నుతిగన్నది అందున్ సద్గుణోత్తరుల్ నీవున్ నీ అనుగదమ్ముల్ నీ తనయుల్ యశోధురందర శుభశీలురి అట్టి చుచరితము గలిగిన నీది వంశంబు క్రమమిప్పుడు తప్పనేటికిన్ అని ధృతరాష్ట్ర మహారాజుని పాండురాజుని కూర్చోబెట్టి ఇతోక్తి చెప్పిండు శ్రీకృష్ణుడు. ఎన్నరా కురువంశం నిర్వంశమైంది, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి చివరకే వాడికి లేదు ఈడికి లేదు రాజ్యం, అన్నదమ్ములందరూ చచ్చూరుకున్నారు. అర్థమైందా? అది కథ. అందువల్ల ఏంటంటే వాళ్ళు కొట్టుకొని వాళ్ళు తిట్టుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి గుర్తు వాళ్ళు పెట్టుకుంటే ఇంకొంత పెట్రోల్ పోస్తుంది వైసీపీ, లేదంటే పుయ్యలు రాకెట్ పుయ్యలైన పోస్తారు. వాళ్ళు కాసుకొని ఉండరు కదా, అసలు ఏది దొరుకుతుందని చూస్తారు, అదే దొరుకుతుందా అని కాసుకొని ఉండరు కదా. కాబట్టి హితాన్ని చెప్పినా నేను ఏదైనా తప్పు మాట్లాడి క్షమించండి అంతగా.